మీ గురించి కొంచెం చెప్పండి సంయుక్త. నేను తిరుపూర్ నుంచి వస్తున్నాను. కానీ చెన్నైలో పుట్టాను, కానీ బ్రాటప్ ఇన్ మదర్స్ టౌన్. హాయ్, నేను సంయుక్త అండ్ కో ఫౌండర్ ఆఫ్ గుడ్ బ్యాంబూ డైపర్స్. 2022లో నాకు ట్విన్స్ పుట్టారు. వాళ్ళు పుట్టేటప్పుడే కాస్త ప్రీమెచ్యూర్. 35 వీక్స్ లోనే వాళ్ళు పుట్టారు. నా కూతురు ఎన్ఐసియులోనే 10 డేస్ ఉంది. నేను తనకి కరెక్ట్ డైపర్ ని కనిపెట్టలేకపోయాను. ఎన్ఐసియులో తనకి ర్యాషెస్ వస్తూ ఉన్నాయి. అది నాకు చాలా కష్టం అనిపించింది. ఇండియాలో ఒక స్టాటిస్టిక్స్ ఉంది. 60% కంటే ఎక్కువ పిల్లలు 3 కిలోల కంటే తక్కువ వెయిట్ లో పుడుతున్నారు. ఇండియాలో చాలా డైపర్స్ 3 కిలోల్లోనే స్టార్ట్ అవుతుంది. మన మార్కెట్లోనే ప్రీమెచ్యూర్ బేబీ డైపర్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అప్పుడే నేను, సింధు అంటే నా కో ఫౌండర్ 2023లో ఈ గుడ్ బ్యాంబో ఐడియాని స్టార్ట్ చేశాం. గుడ్ బ్యాంబోని మేము స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనిపించింది. సైట్ ని మేమే సెట్ చేస్తాం, ప్యాకేజింగ్ అన్ని కూడా మేమే సెట్ చేస్తాం. ఇందులో మేము 100% ఇన్వాల్వ్డ్ గా ఉన్నాం. మా వల్ల ఎంత అవుతుందో మా 100% సేవింగ్స్ ఇందులో వేసాం. కొన్ని సమయాల్లో పార్సల్స్ ని మా హస్బెండ్ వెళ్లి డెలివరీ చేస్తారు. కొన్ని సమయాల్లో మా కస్టమర్స్ మాకు వెంటనే కావాలి, ఈ రోజే డైపర్ కావాలని అడుగుతారు. అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ బిజినెస్ ని జరపడానికి చాలా కష్టపడ్డాం. ఇది మొత్తంగా ఒక ఫ్యామిలీగా చాలా ఎఫర్ట్ వేసి చేస్తున్న బిజినెస్. ఒకరోజు కూడా మాతో పనిచేయడానికి వాళ్ళు కష్టపడింది లేదు. సో ఐ కంప్లీట్లీ క్రెడిట్ మై ఫ్యామిలీ. టైటన్స్, ఐ విల్ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ యూ నౌ. ఇక మీరు మీ బిజినెస్ గురించి మాట్లాడొచ్చు. సహయుక్త, మీ ప్రోడక్ట్స్ మేము చూడొచ్చా? ఎందుకంటే విజువల్ గా నా దృష్టి అంతా మీ ప్యాకేజింగ్ వైపే లాగుతోంది. మొత్తం ప్లాస్టిక్ తోనే తయారు చేశారు, కానీ మీరు దీన్ని ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్తున్నారు. అది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం మనసు కష్టంగా ఉంది. ఒకవేళ మీ ప్యాకేజింగ్ నేచురల్ గా కనుక ఉండుంటే, కలర్ కాంబినేషన్ కూడా నేచురల్ గా ఇన్స్పైర్ చేసే విధంగా ఉండుంటే, దాని షెల్ఫ్ అపీల్ ఇంకా బెటర్ గా ఉండేది. సంయుక్త, నేను ఒకసారి దాన్ని టచ్ చేసి Yes, చూడొచ్చా? నేను డైపర్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేశాను. Okay. అండ్ ఐ వాస్ హెడ్డింగ్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ma'am. డైపర్స్ ఇన్ ఇండియా. సంయుక్త, మీరు దీని మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేస్తున్నారో చెప్పగలరా? మెయిన్ గా హాంకాంగ్ లో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, అలాగే చైనాలో ఉన్నారు. అండ్ ఇందులో ఎంత పర్సెంట్ బ్యాంబూ ఉంది? అండ్ ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఎస్ మ్యామ్, వీ హ్యావ్ 80% ఆఫ్ డైపర్స్ మేడ్ ఆఫ్ బ్యాంబూ. ఇప్పుడు ఇంతసేపు నేను బ్యాంబూను కూడా చూశాను. బ్యాంబూలో చేసిన ఇంకా చాలా డైపర్స్ ఉన్నాయి. అంతకంటే మీ ప్రోడక్ట్ ఎంత డిఫరెంట్? సో మ్యామ్, మా ప్రోడక్ట్ ఎలా డిఫరెంట్ అంటే, డైపర్స్ లో మోర్ కాంపోనెంట్స్ బ్యాంబూ యూస్ చేస్తున్నాం, ఇన్క్లూడింగ్ ద టాప్ షీట్, బాటమ్ షీట్ అండ్ ద సాప్. మార్కెట్ లోనే మిగతా బ్యాంబూ డైపర్స్ బ్యాంబూ సాప్ మాత్రమే యూస్ చేస్తారు. ఫ్లఫ్ దట్స్ ఇన్ సైడ్. ప్రొడక్ట్ యూటిలిటీలో దాని ప్రైస్ విషయంలో తేడా ఏంటో చెప్తారా? సార్, డెఫినెట్ గా ప్రైసింగ్ డిఫరెన్స్ ఉంది. ఇఫ్ యూ సీ ద ప్రీమియం సెగ్మెంట్స్ ఆఫ్ ద డైపర్స్, దాని ధర 25 నుంచి 30 రూపీస్ ఉంటుంది. కానీ మా డైపర్స్ 35 నుంచి 40 రూపీస్ వరకు ఉంటుంది. ఇట్ ఈస్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్. కానీ దీని ధర కారణం ఏమిటి అంటే, మెటీరియల్ అంతా హై క్వాలిటీ,